కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు బీహార్లో రేపు రాహుల్ గాంధీ గారు ఆయన పెద్ద ఎత్తున 17 రోజుల పాటు ఈ ఓటు సంబంధించి దొంగ ఓట్లు తీసేయడం మీద ఆయన ధర్నా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ఒక కీ ఆర్డర్స్ ఇస్తూ వచ్చింది ఎలక్షన్ కమిషన్కి. అసలు ప్రజలకు సంబంధించి వీళ్ళు భారతీయుల కాదా అని గుర్తించేది మనం ఆధార్ కార్డ్ని. అలాంటి ఆధార్ కార్డుని మీరు వ్యాలిడ్ చేయకపోతే ఎలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేయండి, వెంటనే ఆధార్ కార్డుని చేయమని చెప్పి. దాంతోపాటు మీరు ఏవైతే దొంగ ఓట్లు తీసేసామని చెప్తున్నారో 65 లక్షలు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు మీలాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయో వాటన్నిటికి సంబంధించి వెంటనే డేటా బయట పెట్టనని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. ఎందుకు ఇప్పుడు ఈ మళ్ళీ మొన్నటిదాకా ఎన్నికల కమిషన్కి అంటే ఆధార్ కార్డుని ఇవన్నిటిని కూడా గుర్తించమని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తే ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ని దెబ్బ కొట్టే విధంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం. అంటే సుప్రీంకోర్టు నేను ఒక అద్భుతమైన ఆదేశాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరిగింది. సరే, కోర్టులో పోరాడుతూ ఉన్నప్పుడు కోర్టుని అడుగుతూ ఉన్నది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడుగుతూ ఉన్నది ఏమంటే, సార్ 65 లక్షలు ఓట్లు తీసేశారు కదా, ఎవరి ఓటు ఏ రీజన్తో తీసేశారు, ఎక్కడ అతను ఓకే చెప్పండి అని మేము అడుగుతూ ఉంటే వాళ్ళు మేము బిఎల్ఓలకి గ్రామ స్థాయిలో చెప్తాం అండ్ ఆ తర్వాత ఇంకా అది కుదరన అది ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు. గ్రామ స్థాయిలో చెప్తుంది, సరే జిల్లాలో వెబ్సైట్లో ప్రచురిస్తామన్నారు. జిల్లా వెబ్సైటే లేదు, అసలు లేని వెబ్సైట్లో ప్రచురిస్తాం. సరే సుప్రీంకోర్టు గట్టిగా మాట్లాడిన తర్వాత సరే ఇంక వాళ్ళు వినే పరిస్థితిలో లేనప్పుడు సుప్రీంకోర్టే కలగ చేసుకొని, లేదు మీరు మొత్తం పూర్తి స్థాయిలో మీ వెబ్సైట్లో ఆల్ ఇండియా వెబ్సైట్లో పెట్టండి, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, డీటెయిల్స్ అన్నీ పెట్టండి, ఏ వ్యక్తి పేరేంటి ఎందుకు తీసేశారు కారణాలు పెట్టండి అని చెప్పిన తర్వాత వాళ్ళు వినక తప్పల. అండ్ దాన్ని బట్టి అంటే వాళ్ళు అంతగా మొండిగా దాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు అన్నప్పుడు అర్థమవుతా ఉంది. రేపు డేటా బయటకు వస్తే ఏం జరిగింది అనేది బయటకు వస్తుంది. తర్వాత ఆధార్ని కన్సిడర్ చేయమన్నప్పుడు ఆధార్ని మేము కన్సిడర్ చేయము అని చెప్పారు. ఈవెన్ మనకి సిటిజన్షిప్ చెప్పేది ఇండియాలో ఉన్న డాక్యుమెంట్స్లో ఒకే ఒక డాక్యుమెంట్ పాస్పోర్ట్లో ఒక్క దాంట్లోనే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. వీళ్ళు అడిగిన మిగతా వాటిలో కూడా ఎక్కడ కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఉండదు కదా, 140 కోట్ల మందికి పాస్పోర్ట్ ఉండదు కదా. సో పాస్పోర్టు అందరికీ ఉండదు, ఆధార్ ఏమో పాస్పోర్ట్ కావాలంటే ఆధారం. అటువంటి దాన్ని మీరు ఎందుకు కన్సిడర్ చేయరు చెప్పినా కూడా అని చెప్పి గట్టిగా చెప్పిన తర్వాత సరే ఇప్పుడు ఆధార్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి. ఈ అసలు సుప్రీంకోర్టులో ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. ఈ 65 లక్షలు కాకుండా బిఎల్ఓలు ఒక 72 లక్షల మందికి సుమారుగా అన్రికమెండెడ్ అని రాశారు. మరి అన్రికమెండెడ్ అని రాసి పేర్లు ఎదురుగుండా అంటే 2 జిల్లాలు వెరిఫై చేశారు. యోగేందర్ యాదవ్ వీళ్ళు మాట్లాడి 2 జిల్లాలు వెరిఫై చేస్తే ఒక జిల్లాలో 10 లక్షలు, ఒక జిల్లాలో 11 లక్షలు దొరికినాయి వాళ్ళకి అన్రికమెండెడ్ అనే పేర్లు. సో అన్రికమెండెడ్ ఆన్ అన్ యావరేజ్ వాళ్ళు కౌంట్ చేసి చూసుకున్నప్పుడు ఓటర్లలో 10% దొరుకుతూ ఉంది. అంటే వీళ్ళు 7,25,00,000 ఓట్లు ఎన్నో ఇప్పుడు తేల్చినప్పుడు 10% తీసుకుంటే దాదాపు 72 లక్షల ఓట్లకి అన్రికమెండెడ్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ పంచాయతీ అది. నేను సుప్రీంకోర్టులో అది కూడా అడిగినప్పుడు వారం తర్వాత మళ్ళీ కూర్చుంటాం కదా, ఆ రోజు దాని గురించి మాట్లాడతాం. ముందు ఈ అసలు తీసేసిన 25 లక్షల మంది సంగతి ఈ రోజు ఇది పబ్లిష్ చేసిన తర్వాత మాట్లాడదాం, అన్రికమెండెడ్ సంగతి మళ్ళీ మాట్లాడదాం అని చెప్పిన తర్వాత ఈ తీసేసిన వాళ్ళల్లో చనిపోయిన వాళ్ళకి తీసేసామని 18 లక్షలు ఎంతో చెప్తే రాహుల్ గాంధీ గారు అందులో నుంచి ఒక 7-8 మందితో ఏది ఆయన చెప్పని కూడా చెప్పారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చనిపోయారని ప్రభుత్వం నిర్ధారించిన వాళ్ళతో కూర్చొని టీ తాగే అవకాశం, అరుదైన అవకాశం నాకే దక్కింది అని రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే కాదండి, ఇది చాలా తీవ్రమైన సమస్య, దేశానికి సంబంధించిన సమస్య. అంటే మ్యాండేట్ని ఏ రకంగా అయినా సరే స్టీల్ చేసేసి మనం ఆ కుర్చీలో కూర్చోవాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప సజావుగా సాగనివ్వాలి, మ్యాండేట్ని మనం తెచ్చుకోవాలి అనే ఆలోచన ఎక్కడా లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న వాళ్ళ ఎంపీనే కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి 6 కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన కాన్స్టిట్యున్సీలు 6 కాన్స్టిట్యున్సీ పేర్లు చెప్పారు. వైనాడ్ ఒకటి, రాయ్బరేలీ ఒకటి, ఇట్లా 6 పేర్లు చెప్పి వైనాడ్లో ఇటువంటి ఓట్లే ఏది చనిపోయిన వాళ్ళ వాటిలో లేకపోతే డూప్లికేట్ ఓట్లు ఇట్లాంటి వైనాడులో 1 లక్ష పైచలు ఉన్నాయని, రాయబరేలీలో ఒక 2 లక్షల ఓట్లు ఉన్నాయని ఇవన్నీ చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము స్వాగతిస్తున్నాం. మేము చెప్తుంది కూడా అదే కదా, ఇటువంటి ఓట్లు ఉన్నాయి. ఆ 1,00,000 ఓట్లు కనుక దొంగ ఓట్లు కనుక వైనాడులో లేకుండా ఉండుంటే మన ప్రియాంక గాంధీ గారికి వచ్చిన 4 లక్షల మెజారిటీ కాస్త ఇంకొక 5 లక్షలు పడే. ఎందుకంటే ఈ 1,00,000 వీరు గుద్దుకున్నారు కదా, ఆ 1,00,000 అటుపడే కాదు కదా, మా మెజారిటీ 5 లక్షలు అయి ఉండేది. అట్లా రాహుల్ గాంధీ గారి కాన్స్టిట్యున్సీలో 2 లక్షల ఓట్లు ఏమో చెప్తున్నారు. ఆ 2 లక్షలు కనుక అటు తీసుకోకపోతే ఆ దొంగ ఓట్లని ఆయన మెజారిటీ 6 లక్షలు అయి ఉండేది. అట్లాగే వారణాసిలో చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టు
ఆయన మోస్ట్ ఫస్ట్ 3-4 రౌండ్స్లో వెనకంజలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఓట్లు యాడ్ అవుతా మొదలైనయో మళ్ళీ లీడ్లోకి వచ్చారు. ఒక గంటన్నర పాటు దాని డేటా ఇవ్వడం కూడా ఆపేశారు వారణాసి కాన్స్టిట్యున్సీది. సో అప్పుడు ఆపిన తర్వాత మళ్ళీ లీడ్లోకి రావడం స్టార్ట్ అయ్యారు. సో అదే అందుకని ఏమంటున్నాం, పైగా మాకు ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని అనలైజ్ చేయడానికి మాకు 6 నెలల సమయం పడితే ఈయన 6 పార్లమెంట్ సెగ్మెంట్స్ని 6 రోజుల్లో అనాలిసిస్ చేసుకొని వచ్చాడు. అంటే ఎవరిచ్చారు ఈ డేటా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ డేటా? డిజిటల్ డేటా ఉంటే కానీ సరిపోదు కదా. సో మీకు వాళ్ళకు ఉన్న సంబంధం ఎంత గొప్పది అనేది ఇక్కడ అర్థం కావట్లా. మీకు ఆ డేటా మీరు అడిగితే ఇవ్వట్లేదు కదా, మరి వాళ్ళకి ఎట్లా వచ్చింది? 6 రోజుల్లో మీరు చేసేదానికి మీకు ఎక్కడి నుంచి రిసోర్సెస్ వచ్చినాయి, ఎట్లా చేయగలిగారు? సమాధానం చెప్పాలి కదా ఇవాళ అనురాగ్ ఠాకూర్. నో డౌట్ ఒప్పుకుంటున్నాం, ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. మేము చెప్తుంది అదే, నువ్వు చెప్తుంది అదే. అధికారంలో నువ్వున్నావు, ఈసీఐ సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. వాళ్ళు మాట్లాడాలి కదా అంటారు. వాళ్ళు మాట్లాడాలి కదా. కానీ ఇప్పుడు ఇంత జరుగుతుంటే నేను రీసెంట్గా ఒకటి చూశాను, ఒక న్యూస్ చదివాను. హర్యానాలోని ఒక పంచాయతీ ఎన్నికల్లో అక్కడ ఆల్రెడీ అభ్యర్థి ఓడిపోయారని చెప్పేసి చెప్తే నాకు డౌట్ ఉంది, నాకు ఈవీఎంల మీద డౌట్ ఉందని చెప్పేసి ఆయన మళ్ళీ అక్కడ కోర్టుకు వెళ్ళి కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొత్తం అక్కడ రీవెరిఫై చేయమని చెప్పేసి కోర్టు చెప్తే ఓడిపోయిన అభ్యర్థికి భారీ మెజార్టీతో వచ్చి విజయం సాధించాడని ఒక నేను న్యూస్ కూడా చదివాను. ఎస్, హర్యానాలో పానీపట్ పంచాయతీలో, ఆ పంచాయతీలో ఒక అతను కుమార్ అనే అతను ఓడిపోయాడు. ఓడిపోయిన అతను ఫస్ట్ కింద కోర్టు, తర్వాత జిల్లా కోర్టు, హైకోర్టు అట్లా వెళ్ళిన తర్వాత ఇవన్నీ కొట్టేసుకుంటా వస్తే మెయిన్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 1 బాక్స్ 2 బాక్సులు కాదు, అసలు ఆ పంచాయతీ ఎలక్షన్కి ఎన్ని బాక్సులు వాడారు అన్ని బాక్సులు అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సుప్రీంకోర్టు రిజిస్టర్ అని పెట్టి మొత్తం వీడియోగ్రఫీ తీస్తూ కౌంట్ చేయండి అని చెప్పారు. 1500 ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి అవి కౌంట్ చేసిన తర్వాత 1000 చిల్లుకు ఓట్లతో అతను గెలిచాడు. అంటే అక్కడ అర్థమవుతుంది ఈవీఎంల యొక్క పరిస్థితి ఏంటి, అది ఎట్లా కౌంట్ చేస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎవరికి ఫేవర్ చేస్తూ ఉంది అనేది. ఇవాళ ఈవీఎంలని అంటే మళ్ళా తీసి కౌంట్ చేసిన సందర్భం నాకు తెలిసి ఇది ఫస్ట్ పంచాయతీ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో దీని ప్రకారంగా తీసుకున్నా కూడా దేశవ్యాప్తంగా కనుక మనం కరెక్ట్గా కనుక వీడియోగ్రఫీ తీసి కౌంటింగ్ కనుక పర్ఫెక్ట్గా చేస్తే ఏం జరుగుతుంది అనేది. సో స్టీల్డ్ మ్యాండేట్ అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారికి ఎవరో ఒకళ్ళు చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం మీ ద్వారా. ఇట్లా జరుగుతా ఉంది దేశంలో అని చెప్తా ఉన్నా. కాన్స్టిట్యున్సీలు రివ్యూ చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కోర్టులకు వెళ్తే అక్కడ వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు అసలే 100% స్ట్రైక్ రేట్ ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నప్పుడు మీరు ఇలాంటి వాటిని డిమాండ్ చేయకూడదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యున్సీకి ఇవన్నీ వ్యతిరేకంగా చెప్తున్నారని చెప్పేసి మీ మీద ఆరోపణ. ఆయన సేఫ్ సైడ్ ఉన్నాడు, బాగుంది, మంత్రి పదవి ఉంది కాబట్టి చేయకూడదని కోరుకుంటున్నారు, కానీ దేశం గురించి ఆలోచించాలి కదా. అటువంటిప్పుడు చేయాలనే కోరుతాం కదా ఎవరమైనా.